హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ ఓయ్ బావా ఎపిసోడ్ నెంబర్ 12. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎందుకు నచ్చదు రాదా? వాడు ఆ అమ్మాయిని లవ్ చేస్తేనే కదా నేను వాళ్ళని అడిగింది అని అంటారు గోపి గారు. గోపి గారి మాటకి డ్రైవ్ చేస్తున్న సంజు సడన్ బ్రేక్ వేశాడు. మిగతా వాళ్ళంతా గోపి గారిని చూశారు షాక్తో. అసలు అను సంజుల పెళ్లి ప్రపోజల్ కిరణ్ గారి ముందుకు తెచ్చినప్పుడు కూడా ఇలా షాక్ అవ్వలేదు అందరూ. కానీ గోపి గారు మాత్రం చాలా నార్మల్గా ఉన్నారు, అందరికీ షాక్ ఇచ్చి. అంటే ఏంటండి మీరు అనేది? సంజు అనుని లవ్ చేశాడా? ఎలా? ఎప్పుడు? మాకెవరికీ తెలియని విషయం మీకు తెలిసిందా అని రాధగారు షాక్ అవుతూ, సంజు మీ నాన్నగారు చెప్పింది నిజమా? నీకు అనుకి ఒకరంటే ఒకరికి ఇష్టమా? ఇదెప్పటి నుండి అని అడుగుతారు రాధగారు. సంజు అందరి వైపు చూసి కాస్త తేరుకొని చెప్తాను ఇంటికి వెళ్ళాక అని సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కానీ సంజు మనసులో ఎన్నో ప్రశ్నలు. నాన్నకి ఈ విషయం ఎలా తెలిసింది? నేను చెప్పలేదు. అయినా నేను అనుని ఎప్పుడైనా బయట కలిసినా చాలా కేర్ తీసుకుంటాం. ఎలా ఎలా అని ఆలోచిస్తుంటే సంజు రోడ్ సైడ్ చూడు అని అంటారు గోపి గారు. లతా గారిని చూసిన ఆనందం కంటే గోపి గారు ఇచ్చిన షాకే ఎక్కువగా తగిలింది అందరికీ. ఇంటికి చేరగానే సంజు తన రూమ్కి వెళ్తుంటే, ఆగు సంజు, నేను అడిగిన దానికి ఇంకా సమాధానం ఇవ్వలేదు నువ్వు అని అంటారు రాధగారు. ఇక చెప్పక తప్పదు అని అందరి వైపు చూస్తూ, అవును, అను నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం. తను నాకు కాలేజ్లోనే తెలుసు అని చెప్పాను కదా. అప్పుడే ఆ టైంలోనే తనను ప్రేమించాను. అప్పటికి తన గురించి పూర్తి వివరాలు నాకు తెలియవు. ఒకసారి తన ఫ్యామిలీ ఫొటోస్ చూస్తుంటే అను వాళ్ళ అమ్మగారిని చూసి నేను గుర్తుపట్టాను. తనెవరో కాదు, నా మేనత్త అని తెలుసుకున్నాను. అను నా మరదలని తెలిసాక ఎలా అయినా విడిపోయిన కుటుంబాలని కలపాలని అనుకున్నాం ఇద్దరం. అలా మా ప్రయత్నంలో భాగంగానే ఆ రోజు మీరంతా తాతయ్య పుట్టినరోజు గుడిలో ఒకరొకరు ఎదురుపడ్డారు. కానీ మేము అనుకున్నది జరగలేదు. కొంచెం బాధగా అనిపించింది. తర్వాత మేం ఇంకో కొత్త ప్రయత్నం చేయలేదు, కానీ కొంత టైం తీసుకోవాలని అనుకున్నాం. ఈ విషయాలు ఇప్పటికీ మీకు తెలుసు, కానీ అత్తయ్య వాళ్ళకి తెలియవు. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నేను ప్రేమించినాను నా మేనత్త కూతురు అని తెలిసాక ఎందుకు మన కుటుంబాల మధ్య దూరం ఉందో కొంత తెలుసుకున్నాను. అలా దూరం కావడానికి ఎవరిది తప్పు లేదు. మీ కోపం, అత్తయ్య ప్రేమ రెండూ న్యాయమైనవే. కానీ అప్పటి పరిస్థితుల వల్ల ఏర్పడిన దూరాన్ని కరిగించి మిమ్మల్ని ఒకటిగా చేయాలని మాత్రమే అనుకున్నాను. మోసం చేసే ఉద్దేశం నాకు కానీ అనుకి కానీ లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను అని అంటాడు సంజు. సంజు చెప్పింది మొత్తం విన్నాక అందరూ కొంత ఎమోషనల్ అయ్యారు. ఈరోజు మనం ఇలా కలిసిపోయి పొందిన సంతోషం మన రెండు కుటుంబాలకి ఇవ్వాలని మీరిద్దరూ ప్రయత్నం చేశారా అని అడిగారు రాధగారు. సంజు ఇలారా అని తన పక్కన కూర్చోపెట్టుకుని, చాలా సంతోషం మనవడా, మా మధ్య మాకు మేమే ఏర్పరచుకున్న దూరాన్ని తగ్గించాలనే మీ ప్రయత్నం బాగుంది అని అంటారు రాఘవయ్య గారు. అసలు వీడి ప్రేమ విషయం మీకెలా తెలుసో చెప్పండి ముందు అని అడిగారు రాధగారు గోపి గారిని. అవును నాన్న, సంజు ప్రేమ విషయం మీకెలా తెలిసింది? అసలు సంజు లవ్ చేస్తున్నాడని మీరు అత్తయ్యని కలిసారా, లేక మీ ఇష్టంతోనే అత్తయ్యని కలిసారా చెప్పండి నాన్న అని అడిగింది మధు. అను చెప్పింది తన తల్లి ఎంతగా మన కోసం ఆరాటపడుతుందో, తన వల్ల జరిగిన తప్పుకి ఎంతగా క్షమాపణ ప్రతిరోజు చెప్పుకుంటుందో, సంజుని తన ప్రాణంలో ఎంత ప్రేమించిందో అని అంటారు గోపి గారు. వాట్? అను మిమ్మల్ని కలిసిందా? మరి నాకు ఆ విషయం ఎప్పుడు చెప్పనే లేదు నాన్న అని అంటాడు సంజు. నాకు ఇలా మీ ప్రేమ విషయం నా చెల్లి పడే బాధ అను నోటి వెంట విన్నాను అని అంటారు గోపి గారు. ఎప్పుడు కలిసింది అను? నాకు కూడా చెప్పలేదు మీరు కూడా ఒక్క మాట కూడా అడిగారు రాధగారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అను నా చేయి పట్టుకొని మావయ్య అని పిలిచి తన బాధంతా చెప్పుకుంది. పాపం
తనకి నేను మెలకువలో లేనని నా దగ్గర వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను అలా బెడ్ మీద చూసి అనుకి కూడా తెలీదు తను చెప్పిందంతా నేను విన్నానని. అను నా దగ్గరకు వచ్చే ముందు నాకు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూశాను. నాకు ఎదురుగా సంజు పక్కనే నిలబడి ఉంది. ఏదో మాట్లాడుతూ ఎవరా అని అనుకున్నాను. తర్వాత నా దగ్గరకు వస్తూ మావయ్య స్పృహలో లేరు కదా అని అడగడం నేను విన్నాను. స్పృహలో లేని నా దగ్గరకు వచ్చి నన్ను చూడాలనుకోవడం ఏంటి అని నేను కళ్ళు మూసుకొని పడుకున్నాను. నేను స్పృహలో లేనని అను నా చెయ్యి తన చేతిలోకి తీసుకొని తన తల్లిపడే ఆవేదన మొత్తం చెప్పింది. అలా తెలిసింది నాకు వీళ్ళ ప్రేమ విషయం అని అంటారు గోపి గారు. అంటే మీరు అనుని చూడలేదా అప్పుడు? కనీసం అను అయినా మీతో మాట్లాడేటప్పుడు మీరు ఎలా ఉన్నారో కూడా చూడకుండా చెప్పేసిందా అంటాడు. పోనీలే, అలా అయినా నీ ప్రేమ విషయం అందరికీ తెలిసింది, సంతోషం. ఎలా జరిగినా కూడా నాకు నా ఆడపడుచు సంతోషం కావాలి, తను హ్యాపీగా ఉంటే చూడాలి నేను అంటారు రాధగారు. అలా అందరూ హ్యాపీగా ఉన్నారు ఆ రోజంతా. తెల్లాసరికి ఇంటికి వచ్చాడు రాధాకృష్ణ. ఇంట్లోకి రాగానే అందరి మొహాల్లో ఏదో కొత్త ఆనందం. ఏంటమ్మా అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు, టెండర్ మనకే వచ్చిందనా? నేను మీకు ఫోన్ చేసి విషయం చెప్పాను కదా. అప్పటికే బ్యాటరీ డౌన్ అయితే ఛార్జింగ్ పెట్టాను. చాలా రోజుల తర్వాత రిలీఫ్గా అనిపించింది. నిద్రపోయాను. బాగా లేటుగా లేచాను. అప్పటికే నైట్ 11 అవుతుంది. మళ్ళీ ఆ టైంలో మీకు కాల్ చేయడం ఎందుకని డైరెక్ట్గా స్టార్ట్ అయ్యి వచ్చేసాను అని చెప్తాడు రాధా. రాధా నీకు గుడ్ న్యూస్ అంటారు కిరణ్ గారు. మా నాన్నకి పెళ్లి ఫిక్స్ చేశాం నిన్ననే. నీకు ఆ విషయం చెప్పడానికి కాల్ చేశాం, బట్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని చెప్పారు లత గారు. రాధ వెంటనే అను సంజుని లవ్ చేసినట్టుంది, ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పిందో లేదో, ఎలా అని మీకు ఆ విషయం చెప్పాలి అంటాడు రాధా. అనుకి ఇష్టం ఉందో లేదో అడిగారా నాన్న? తన మనసులో ఏముందో సందేహంగా అడిగాడు రాధా. అను ఓకే అంటేనే మేము కూడా మాటిచ్చాం పెళ్ళికి అంటారు లత గారు. ఇంతకీ నీకు అసలు విషయం చెప్పాలి, అసలు ఏం జరిగిందంటే అని గోపి గారి కుటుంబం వచ్చిన దగ్గర నుండి వెళ్లే వరకు ప్రతి విషయాన్ని రాధకు చెప్పారు కిరణ్ గారు. రాధకి చాలా హ్యాపీగా అనిపించింది. లత గారి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదమ్మా అడిగాడు రాధ. అంతే కదా రాధా, నేను నా వాళ్ళని కలవటం అనేది నా కళ, అది తీరితే ఆనందంగా ఉంటాను కదా అంటారు రాధా గారు. ఇంతకీ కాబోయే పెళ్లి కూతురు గారు ఎక్కడున్నారో, నేను వచ్చి ఇంతసేపైనా మేడం గారి దర్శనం కాలేదు నాకు అని అడిగాడు రాధ అను కోసం చూస్తూ. ఇప్పుడే కాదు, అసలు నిన్న అన్నయ్య వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి అసలు బయటికే రావడం లేదు సంజు. నువ్వు చూసావు కదా రాధా, మేము తొందరపడలేదు కదా ఈ విషయంలో అడిగారు లత గారు. సంజు అనుకి పర్ఫెక్ట్ అమ్మా, ఈ విషయంలో మనం చాలా లక్కీ, ఇంకేం ఆలోచించకు అని. ఎలా అయితేనేం తన చెల్లి మనసులో ఉన్నవాడే జీవితంలోకి వస్తున్నాడు, అదే తనకు కావాల్సింది అని రాధ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సరే అమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, తీరిగ్గా మాట్లాడుకుందాం అని తన రూమ్లోకి వెళ్ళాడు రాధాకృష్ణ. తన మనసంతా ఇప్పుడు మధు మీదనే ఉంది. అసలే తన మనసు దోచుకున్న ప్రియమైన మరదలు, పైగా ఇప్పుడు 2 కుటుంబాలు కూడా దగ్గరయ్యాయి. మనసు నిండా మధు ఆలోచనలతో ఉన్నాడు రాధా. తను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి మధు తన రూమ్లోకి వస్తూ ఉంది. టవల్ కట్టుకొని వచ్చిన రాధా అలా మధు ఎదురుగా కనిపించేసరికి గబుక్కునటు వైపు తిరిగాడు. సారీ అయినా ఎటువంటి సమాధానం రాకపోయేసరికి తిరిగి వెనక్కి తిరిగాడు. అక్కడెవరూ లేరు. అంటే మధు రాలేదా? నేనే తను వచ్చినట్టు ఊహించుకున్నానా అని అలానే కన్ఫ్యూజన్లోనే హాల్లోకి వచ్చాడు. అమ్మ టిఫిన్ అని మధు కిచెన్లో నుండి వస్తూ, తీసుకో బావా, నువ్వే లేటుగా వచ్చావు, ఎప్పుడో రెడీ చేసి ఉంచాను, కూర్చో అని రాధకి దగ్గరగా వస్తే, నువ్వు నిజంగా అని రాధ ఏదో అంటుంటే, టిఫిన్ రెడీనా అని అడిగి చేయడానికి రాకుండా అలా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, రాదా అని పిలిచారు లత గారు. వామ్మో, ఏదో డేంజర్ బెల్ మోగింది నా మనసులో. మధు అర్జెంటుగా నిన్ను చూడాలి, లేకపోతే నా మనసు నా కంట్రోల్ లేకుండా చాలా ఇబ్బంది పెడుతుంది నన్ను. ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, అర్జెంటుగా నిన్ను చూడాలి, కనీసం దూరం నుండి అయినా అని తన మనసులో అనుకుని టిఫిన్ చేస్తుంటే
రాధ నిన్న వదిన నీ గురించి ఎన్నిసార్లు అడిగిందో. నిన్న టైంకి నువ్వు లేవని బాధపడింది. నువ్వు రాగానే నేను వాళ్ళ ఇంటికి రమ్మని మరీ చెప్పింది. వీలు చూసుకొని ఒకసారి వెళ్ళిరా. నాకు కూడా రావాలనుంది, కానీ నా పుట్టింటికి నేను వెళ్ళే రోజు చాలా మంచి రోజు అయి ఉండాలి అని అనుకున్నాను. ఈరోజు బాగానే ఉంది, కానీ నేను అనుకున్న రోజు మాత్రం కాదు. అందుకే నువ్వు వెళ్ళి మీ తాతయ్య, మావయ్య, అత్తయ్య అందరితో కాసేపు ఉండిరా. మళ్ళీ ఆఫీస్ అది ఇదే అని బిజీ అయిపోతే టైం ఉండదు అంటారు లత గారు. నాకు కూడా ఇదే కావాలి. ఈరోజు ఇలా మావయ్య ఫ్యామిలీని చూసినట్టు ఉంటుంది, నా మధును కూడా చూసినట్టు ఉంటుందని అనుకొని ఇప్పుడే వెళ్తానని చెప్పాడు రాధ. అప్పుడే అక్కడికి వచ్చినాను. అన్నయ్య ఎప్పుడొచ్చావు? నైట్ సరిగ్గా నిద్ర లేదు, అందుకే లేటుగా లేచాను అంటుంది అను. నిద్ర లేదంటే నిద్ర రాలేదా? నిద్ర రావడానికి టైం ఇవ్వలేదా? అదే సంజుతో మాట్లాడుతూ నిద్రపోవడం మర్చిపోయేవేమో అని అడిగాడు రాధ మెల్లగా అనుని. సిగ్గుపడింది అను. రాధకి పూర్తిగా అర్థమైంది సంజుని ఎంతగా ఇష్టపడిందని. తర్వాత రాధ రెడీ అయ్యి గోపిగారింటికి బయలుదేరారు. దారిలో ఆలోచన అంతా మధు గురించి. మధుకి తనకి మొదటి పరిచయం గుర్తొచ్చింది రాధకి. కింద పడుతున్నా అనే భయంతో కళ్ళు మూసుకొని ఉన్న మధు తనని పడనివ్వకుండా పెట్టుకున్న తన వైపు చూసిన ఆ క్షణం ఎంత బాగుందో. ఇప్పటికే మధుని గుర్తు చేసుకున్న ప్రతిసారి మధు రూపం గుర్తొచ్చేది ఆనాటిది. గోపి గారి ఇంటి ముందుకు వెళ్ళి కార్ పార్క్ చేసి కాలింగ్ బెల్ కొట్టాడు రాధ. డోర్ ఓపెన్ చేసిన రాధ గారు రాధని చూసి, కృష్ణ రారా లోపలికి, ఎప్పుడొచ్చావు? నిన్న మేమంతా ఉన్నాం, నువ్వు తప్ప. ఎన్నిసార్లు అనుకున్నానో నువ్వు లేవని, నువ్వు కూడా ఉండుంటే ఎంత బాగుండేదని అని రాధకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా మాట్లాడేస్తున్నారు రాధగారు. రాధగారి హడావిడి చెవిన పడి బయటకు వచ్చారు రాఘవయ్య గారు. మనవడా అని రాధ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నారు. నీ ఫోటో చూశాను నిన్న మీ ఇంట్లో అని. మావయ్య అని అడిగాడు రాధ. మీ మావయ్యని ఒకసారి చెకప్ కోసమని తీసుకొని వెళ్ళాడు సంజు. ఇంతకు ముందే నువ్వు వస్తావని తెలీదు, లేకపోతే ఇక్కడే ఇంట్లోనే ఉండేవాళ్ళు అంటారు రాధగారు. టిఫిన్ చెయ్యి, ఇది తీసుకో అని. తీసుకో అని రాధగారు తన మేనల్లుడి మీద ప్రేమంతా చూపిస్తున్నారు. రాఘవయ్య గారు రాధని చూసి చాలా సంతోషపడుతున్నారు. కాసేపటికి రాధగారి ప్రేమ నుండి కాస్త గ్యాప్ వచ్చాక అప్పుడు ఆలోచించాడు రాధ మధు గురించి. అత్త తాతయ్య ఇంట్లో ఉన్నారు, మావయ్య సంజు హాస్పిటల్కి వెళ్ళారు. నేనొచ్చి ఇంతసేపైనా మధు రాలేదే ఇక్కడికి, అంటే తన ఇంట్లో లేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు రాధ. మధు గురించి అడగాల వద్దా, అడిగితే ఏమనుకుంటారో ఏమో అనే సందేహంగా ఉంది రాధకి. అనుకొని ఏదైతే అది, అయినా తనెవరు నా మరదలే కదా, అడిగితే తప్పేం లేదని గట్టిగా అనుకొని, అత్తయ్య మధు ఎక్కడుంది, కనపడలేదు అని అడిగాడు రాధ. అంటే మీరున్నారు, మావయ్య సంజు హాస్పిటల్కి వెళ్ళారు కదా, అందుకే అడిగాను అంటాడు రాధ. ఒకవేళ ఏమైనా అనుకుంటే అని. మధు లేదు కృష్ణ, ఇంతకు ముందే వెళ్ళింది కాలేజ్కి. మావయ్య వాళ్ళు మధుని కాలేజ్లో డ్రాప్ చేసి అటు నుండి అంటే హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పారు రాధగారు. కాస్త ముందు వచ్చి ఉండాలి నేను అని అనుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు రాధ. కాసేపటికి తర్వాత నాకు కొంచెం వర్క్ ఉంది మావయ్య వాళ్ళని అడిగానని చెప్పండి అని వాళ్ళ దగ్గర నుండి బయలుదేరాడు రాధ. రాధకి చాలా హ్యాపీగా ఉంది, తనతో రాధత్తయ్య ఎంత ప్రేమగా ఉంది అని. అందుకేనేమో మా అమ్మకి తన వదినంటే అంత ఇష్టం. మధుని చూడలేకపోయినా అత్తయ్య తాతయ్య తనని చూసి ఎంత సంతోషపడిపోయారు అని తను అక్కడి నుండి వెళ్ళడం మంచిదే అయింది అనుకుంటూ రాధ తన ఆఫీస్కి వెళ్ళి ముందు రోజు సక్సెస్ఫుల్గా దక్కిన ప్రాజెక్ట్ వర్క్ కోసం తన స్టాఫ్లో కొంతమందిని పిలిచి వర్క్ అలోట్ చేసి జాగ్రత్తగా చేయాలి, అనుకుంటున్న టైంకి కంప్లీట్ అవ్వాలి, అలా చేస్తేనే మనకి ఇంకా మంచి పేరు వస్తుంది అని దానికి రిలేటెడ్ వర్క్స్ వాటికి తగ్గ ప్రొసీడింగ్స్ అన్నీ 1-2 సార్లు చెప్పి వాళ్ళని పంపించాడు. ఆ తర్వాత తన కోరిక లేని వర్క్లో తనకి తీరిక లేని వర్క్లో పడిపోయాడు. అక్కడ కాలేజ్కి వెళ్ళిన మధుని చూసి అడిగింది కాలేజ్కి సరిగ్గా, సునీత ఏంటి ఈ మధ్య నువ్వు రావడం లేదు అని. మధుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈ సునీతకు ఒక్కదానికి నేనేం చెప్పినా అది 1000 మందితో చెప్పినంత. ఏం చెప్పాలని ఆలోచిస్తూ, ఏలే సునీత
అన్నయ్యకి మంచి మ్యాచ్ వచ్చింది, అన్నీ కుదిరితే త్వరతో పెళ్ళి అనుకుంటున్నాం చెప్పింది మధు. వావ్, అంటే నువ్వు చాలా బిజీ, హడావిడి మొత్తం నీదే అంటుంది ఎగ్జైట్ అవుతూ సునీత. చిన్నగా స్మైల్ ఇచ్చి కామ్గా ఉంటుంది మధు. కానీ సునీత మధుకి దగ్గరికి వచ్చి రాధాకృష్ణ గురించి ఏమైనా తెలిసిందా, అంటే మీ ఇంటికి తను రావడం కానీ వాళ్ళింటికి మీరు వెళ్ళడం కానీ అలా ఏదైనా జరిగిందా? సునీత అలా అడగడంతో దీనికేమైనా తెలిసిందా అసలు విషయం అని చూస్తూ ఉంది సందేహంగా సునీత వైపు మధు. కానీ మధు ఆన్సర్ చేసేలోపు ఏం లేదు, ఆ నిత్య ఏదో ఒకటి వాగుతుంది కదా, 2 రోజుల నుండి కాలేజ్కి నువ్వు రాలేదు కదా అని. మొన్న మధ్య రాధాకృష్ణ ఏదో బిజినెస్ మీట్ అని వేరే ఊరికి వెళ్ళాడని నిత్యకి తెలిసి తను వెళ్ళిందట. కావాలని రాధాకృష్ణ దృష్టి తన మీద పడాలని వాళ్ళ నాన్న కంపెనీ తరపున తను వెళ్ళిందట ఆ బిజినెస్ మీటింగ్కి. తనకి బిజినెస్లో ఓనమాలు కూడా రావని తోడుగా ఒక మేనేజర్ని నిత్యతో పాటు పంపాడట వాళ్ళ నాన్న. ఇది అక్కడ రాధకి సైట్ కొట్టడానికి వెళ్ళుంటుంది, లేకపోతే దానికేం తెలుస్తుంది బిజినెస్ మీట్ గురించి అంటుంది సునీత నిత్య మీద అక్కసు వెళ్ళగక్కుతూ. మధుకి ఇంకా తెలుసుకోవాలని ఆ తర్వాత ఏం జరిగింది అడిగింది మధు. రాధ తనతో చాలా బాగా మాట్లాడాడు. వావ్, అప్పుడే ఇంకా స్టడీస్ కూడా కంప్లీట్ కాకముందు ఎంటర్ అయ్యారా బిజినెస్లోకి అని ఏదేదో తన గురించి చాలా గొప్పగా అన్నాడని దాన్ని నోటికొచ్చినవన్నీ చెప్పింది కాలేజ్లో. నాకు అసలు వినబుద్ధి కాలేదు అంటుంది సునీత. నిత్య అలా చెప్తుంటే అందరూ నమ్మారా మరి అడిగింది మధు. నిత్య గురించి తెలియంది ఎవరికి ఇక్కడ, అంతా అది చెప్పేది డబ్బా అని అందరికీ తెలుసు, అందుకే అంతా విన్నారు, కానీ ఎవరూ నమ్మినట్టు నాకు అనిపించలేదు చెప్పింది సునీత. మధు మాత్రం అమ్మో, ఈ విషయాలేవి తెలియదు కదా కృష్ణకి, ఈ నిత్య తన గురించి అందరికీ ఏవేవో చెప్తుందని, వీలైనంత త్వరగా ఈ విషయాలు కృష్ణకి చెప్పాలి అనుకుంది. అంతలోనే క్లాస్కి టైం అవ్వడంతో క్లాస్కి వెళ్ళారు మధు సునీత ఇద్దరు. మధు క్లాస్లో ఉంది అన్న మాటే కానీ తన మనసంతా రాధాకృష్ణ గురించి ఆలోచిస్తుంది. సంజు గోపి గారు ఇద్దరు చెకప్ అయ్యాక ఇంటికి వచ్చారు. ఎలా ఉందట ఇప్పుడు, ఏం చెప్పారు అని తన ఫ్లోలో అడుగుతూ ఉన్నారు రాధగారు. సంజు అన్నిటికీ సమాధానం ఇస్తూ ఇప్పుడేం ప్రాబ్లం లేదమ్మా, జస్ట్ నెక్స్ట్ మంత్ ఒకసారి రమ్మని చెప్పారు అంటాడు. గోపి గారి ఆరోగ్య విషయం అంతా బాగుంది అని మీకు విషయం తెలుసా, పొద్దున మీరు వెళ్ళిన కాసేపటికి కృష్ణ వచ్చాడు చెప్పారు రాధగారు. అవునా, నేను మాత్రం ఒక్కసారి కూడా అబ్బాయిని చూడలేకపోతున్నాను. అసలు తను ఇక్కడికి వచ్చే విషయం ముందే తెలిస్తే రేపే వెళ్ళేవాళ్ళం కదా చెకప్కి అంటారు గోపి గారు. ఆ రోజు మీకు బాగా లేనప్పుడు హాస్పిటల్లో సరిగ్గా చూడలేదు, కానీ ఈరోజు బాగా చూశాను. కృష్ణ చాలా బాగున్నాడు, లతా పోలికలు బాగా కనిపిస్తున్నాయి అంటారు సంతోషంగా రాధగారు. సంజు నవ్వుకుంటాడు తన తల్లి మాటలు వింటూ. లతా అత్తయ్య గురించి మాత్రమే కాదు, ఇక నుండి రాధాకృష్ణ గురించి కూడా బాగా తలుచుకుంటుంది అమ్మ అని. ఎందుకంటే రాధలో అత్తయ్య పోలికలు ఉన్నాయి కదా అని. తనకి కాస్త పని ఉంది అని సంజు బయటికి వెళ్తూ, ఏవండి దగ్గరలో మంచి రోజులు ఉన్నాయేమో పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కోండి, వీలైనంత త్వరగా మన సంజు అనులో పెళ్లి చేద్దాం అంటారు రాధగారు. రాఘవయ్య గారి మాట కూడా అదేనని. సరే చెప్తాను, సరే చేస్తాను, కానీ ముందు నువ్వు నాకు ఒక కప్పు కాఫీ తెచ్చివ్వు, బాగా అలసటగా ఉంది అంటారు గోపి గారు. ఇప్పుడే తెస్తాను క్షణాల్లో అని కిచెన్లోకి వెళ్ళారు రాధగారు. ఏరా గోపి, ఇప్పుడు ఆ చక్కెర లేని చేదు కషాయం తాగడం అవసరమా అంటారు రాఘవయ్య గారు. లేదు నాన్న, ఈరోజు చక్కెర వేస్తుంది రాధ, నాకు తెలుసు అంటాడు గోపి. ఎలా అని రాఘవయ్య గారు అంటూ ఉండగానే రాధగారు కాఫీ కప్ గోపి గారి చేతిలో పెట్టారు. గోపి గారు ఒక సిప్ చేసి, అదేంటి రాధా, పొరపాటున చక్కెర వేసినట్టున్నావు అని అడిగారు. పొరపాటున కాదండి, కావాలని వేశాను. ఈరోజు ఎన్ని మంచి విషయాలు జరిగాయి. పొద్దున్నే కృష్ణ వచ్చాడు, తర్వాత మీకు చెకప్ అయిపోయాక అంతా బాగుందని తెలిసింది. సంజుకి పెళ్లి కుదిరింది, అదే ఒక మాట అనుకున్నాం కదా. ఇన్ని మంచి విషయాలు జరిగాక మీకు కాస్త కాఫీలో చక్కెర వేసి మీ నోరు కూడా తీపి చేద్దామని వేశాను చెప్పారు రాధగారు. తన ఆనందాన్ని ఇలా కాఫీ రూపంలో రాఘవయ్య గారి వైపు చూశారు గోపి గారు. నేను చెప్పాను కదా నాన్న అని అంటూ. ఏం చెప్పారండి అని అడిగారు రాధగారు. ఏం లేదు రాధా, ఇవాళ చాలా హ్యాపీగా ఉంది అని అన్నాను నేను, అంతే అంటారు గోపి గారు కాఫీ తాగుతూ. ఉండదా మరి,
అంటూ కిచెన్లోకి వెళ్లారు గోపి గారు తాగిన కాఫీ కప్ తీసుకొని. ముసిముసిగా నవ్వుకున్నారు రాఘవయ్య గారు. కొడుకు కోడల్ని చూసి సంజు బయటికి వెళ్ళి కాల్ చేశాడు అనుకి. రెగ్యులర్గా కలిసే కాఫీ షాప్కి రమ్మని. అను కూడా క్లాస్ అయిపోవడంతో ఇంటికి వెళ్లే ముందు సంజుని కలిసి వెళ్ళాలని సంజు చెప్పిన ప్లేస్కి వెళ్ళింది. అప్పటికే ఉన్నాడు సంజు అక్కడ ప్రైవేట్ క్యాబిన్లో తన కోసం వెయిట్ చేస్తూ. అనుని చూడగానే సంజు ఎదురుగా వెళ్ళి హక్ చేసుకున్నాడు. అను, ఏంటి సార్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు? నువ్వు లేవా అను? ఉన్నాను. ఎందుకున్నాను? ఇష్టపడిన వాడు దక్కుతుంటే ఎందుకున్నాను? ఇంకేంటి నిన్నటి మన ఫ్యామిలీ మీటింగ్ విశేషాలు? అన్నీ చెప్పాను కదా ఆల్రెడీ నీకు ఫోన్లో. చెప్పావు కానీ చెప్పేటప్పుడు నీ ఫేస్లో ఉన్న ఆనందాన్ని చూడలేదు కదా అని అంటాడు అనుకి కాస్త దగ్గరగా జరిగి. సంజు వాళ్ళు తన దగ్గరికి వస్తుంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది అనుకి. మాట్లాడాలి రమ్మంటే వచ్చాను. కాస్త దూరం నుండి మాట్లాడొచ్చు. దూరం నుండి మాట్లాడాలనంటే ఫోన్లో మాట్లాడితే సరిపోయేది కదా, ఇక్కడ దాకా రావడం ఎందుకు అని అంటూ ఇంకాస్త దగ్గరికి వచ్చాడు అనుకి. అను ఏదో చెప్పేలోపు అనుకి ఛాన్స్ ఇవ్వకుండా అనుని బాగా దగ్గరగా హక్ చేసుకున్నాడు సంజు. జరిగేది తనకు తెలిసిందే అని అను కూడా సంజుని హక్ చేసుకుంది. ఎంత హ్యాపీగా ఉందో సంజు, మాటల్లో చెప్పడానికి మాటలు రావడం లేదు. అంతా కలలా ఉంది. నా వాడు నాకు మరింత దగ్గర అవుతున్నాడు అని, అది ఇంత త్వరగా అని అస్సలు అనుకోలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంతా ఏదో మ్యాజిక్ చేసినట్టుంది అంటుంది అను. మ్యాజిక్ కాదు, అసలు మన ప్రేమ విషయం నాన్నకు తెలిసింది. అందుకే ఒక రకంగా నాన్న అత్తయ్య బాధతో పాటు మనల్ని కూడా అర్థం చేసుకుని పెళ్లి మాట అడిగారు. లత అత్తయ్యని ఏమంటున్నావు సంజు? మావయ్యకి మన లవ్ మ్యాటర్ తెలుసా? ఎవరు చెప్పారు? ఇది ప్రైవేట్ క్యాబిన్, ఇక్కడ తప్ప మనం ఎక్కడ మీట్ అవ్వం. పైగా చాలా కేర్ తీసుకుంటాం కదా అంటుంది అను కాస్త ఆశ్చర్యంగా. నువ్వు చెప్తేనే తెలిసింది నాన్నకి అని గోపి గారు చెప్పిందంతా చెప్పాడు సంజు అనుకి. అయ్యో, నాకు తెలియకుండా అంతా పనిచేశాను నేను. లక్కీగా మావయ్య అర్థం చేసుకున్నారు కనుక సరిపోయింది. లేకుంటే ఈ గొడవ ఎంత దూరం వెళ్ళేదో ఏమో అంటుంది అను. అంతే కదా, అర్థం చేసుకున్నారు నాన్న. మన ప్రేమ కంటే ముందు తన చెల్లి తన అన్నకు పడే బాధని ఆలోచించుకొని ఉంటారు. ఇన్నేళ్లుగా తన చెల్లిని దూరం పెట్టడం ఎంతవరకు న్యాయమని. అందుకే నాన్నే ఒక అడుగు ముందుకు వేశాడు. దాని ఫలితమే ఇలా. ఈరోజు మన సంతోషం అంటాడు సంజు. ఏదైతే నేను సంజు, మనకు కావలసింది మన వాళ్ళు కలిసిపోవడం. మన పెళ్లి వాళ్ళ చేతుల మీదుగా అందరి సమక్షంలో జరగడం అంతే అంటుంది అను. సంజు చుట్టూ చేతులు వేస్తూ హ్యాపీగా. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.